హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈ రోజు మనము సి లాంగ్వేజ్ లో డెసిజన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. డెసిజన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు మనము ఒక కండిషన్ అనేది ఇస్తాం. సో ఆ కండిషన్ అనేది ట్రూ అవుతే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అవుతే వేరే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మన ఇచ్చే కండిషన్ మీద డిపెండ్ అయ్యి అది డెసిజన్ తీసుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము వెన్ సంథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ వి యూస్ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంట. అంటే సంథింగ్ ఈజ్ డిపెండెంట్ సంథింగ్ అంటే ఇప్పుడు మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మన ఫోన్ ఉంది. మన ఫోన్లో ఇప్పుడు హోమ్ పేజ్లో ఉన్నాం. సో ఈ హోమ్ పేజ్ నుండి మనము అప్లికేషన్ పేజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? స్వైప్ అప్. అంటే ఇప్పుడు ఇఫ్ స్వైప్ అప్ అంటే ఒకవేళ మనం స్వైప్ అప్ చేస్తే ఏమవుతుంది? అప్లికేషన్ పేజ్ విల్ బి ఓపెన్ అనమాట. సో దిస్ ఈజ్ ద సింపుల్ ఇఫ్ కండిషన్ అనమాట. అంటే ఇఫ్ అంటే ఏం లేదు, అంటే మనం ఒక పని చేస్తున్నాం అంటే ఇక్కడ స్వైప్ అప్ అనేది ఒక కండిషన్. అంటే స్వైప్ అప్ అంటే మన ఫోన్ని ఒకసారి ఇలా స్వైప్ చేయాలి. అలా స్వైప్ చేస్తే అంటే అదొక కండిషన్ కదా. సో ఆ కండిషన్ అనేది ట్రూ అవుతాయి. ఇఫ్ స్వైప్ అప్ అంటే స్వైప్ అప్ అనేది చేస్తే ఏమవుతుంది? అప్లికేషన్స్ పేజ్ విల్ ఓపెన్. అప్లికేషన్స్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఎల్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే ఇఫ్ అనేది కండిషన్ చెక్ చేయడానికి. ఎల్స్ ఏమవుతుంది? ఇప్పుడు మనం ఇలా స్వైప్ చేస్తే అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఎల్స్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది చేయకపోతే అంటే స్వైప్ అప్ అనేది చేయకపోతే ఏమవుతుంది? మనం హోమ్ పేజ్లో ఉంటాం. సో దట్ ఈస్ ద ఇఫ్ ఎల్స్ కండిషన్ అనమాట. సో దిస్ ఈస్ ద ఇఫ్ ఎల్స్ కండిషన్ అనమాట. ఇఫ్ అంటే ఇప్పుడు ఇఫ్లో ఒక కండిషన్ అనేది రాస్తాం మనం. అంటే ఆ కండిషన్ అనేది ట్రూ అవుతే ఆ సాటిస్ఫై అవుతే మనకి ఏమవుతుంది? ఆ ఇఫ్లో ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏముందంటే ఇఫ్లో స్వైప్ అప్ అనే కండిషన్ ఉంది. అంటే స్వైప్ అప్ అనమాట. సో అప్ చేస్తే ఏమవుతుంది? అప్లికేషన్ పేజ్ వెళ్ళి ఓపెన్. మనం ఇట్లా స్వైప్ అప్ చేయలేదు, చేయకపోతే ఏమైంది? స్టేట్ హోమ్ పేజ్లో ఉన్నాం. సో దట్ ఈస్ కాల్డ్ ఇఫ్ ఎల్స్ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్ అనమాట. సో ఇక్కడ ఇఫ్ ఎల్స్ కి తేడా ఏంటి అంటే మేబీ ఇలా కాకుండా మనం ఇలా కూడా రాయొచ్చు. సో ఇలా అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండిట్లలో ఏది రైట్ అంటే టూ రైట్ అనమాట. సో మనకి ఫస్ట్ వచ్చేసి డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో టైప్స్ వచ్చేసి 4 టైప్స్ అనమాట. సో మనకి డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఈ 4 టైప్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ అంటే జస్ట్ ఒక ఇఫ్ కండిషన్ అనమాట, వితౌట్ ఎల్స్ అనమాట. అంటే ఇప్పుడు మనము ఎల్స్ అనేది ఎప్పుడు వాడతామంటే మన యూజర్కి అనేది ఇప్పుడు మనం ఒక అవుట్పుట్ అనేది చూపించాలి. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ స్వైప్ అప్ చేస్తే అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ స్వైప్ చేయకపోతే ఏమవుతుంది? స్టేట్ హోమ్ పేజ్. అంటే ఇప్పుడు స్టేట్ హోమ్ పేజ్ అనేది యూజర్కి చెప్పాలనుకోండి మనం ఖచ్చితంగా. సో చెప్పాలనుకున్నప్పుడు ఎల్ స్టేట్మెంట్ అనేది రాస్తాం. సో చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు యూజర్కి ఆల్రెడీ తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు మనం స్వైప్ చేయకపోతే ఎక్కడ ఉన్నాం? హోమ్ పేజ్లో ఉన్నాం. సో యూజర్కి ఆల్రెడీ ఇండైరెక్ట్గా తెలిసిపోతుంది. సో దానికోసం అనేసి మనం మళ్ళీ కోడ్ రాయాల్సిన అవసరం లేదు కదా. సో దానికనేసి ఇప్పుడు యూజర్కి మనము అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పాలనుకుంటే, అంటే ఇప్పుడు ఒకవేళ ఈ కండిషన్ అది ట్రూ అవ్వకపోతే అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పాలనుకోండి, ఎల్స్ రాయాలి. సో చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, ఇఫ్ ఒక్కటి రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎల్స్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ యూజర్ అనే వ్యక్తి హోమ్ పేజ్లోనే ఉంటాడు. స్వైప్ అప్ చేశాడు అనుకోండి, అప్లికేషన్ పేజ్లోకి వెళ్తాడు. చేయకపోతే హోమ్ పేజ్లోనే ఉంటాడు మళ్ళీ. సో చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ రెండింటిలో ఏది రైట్ అంటే టూ రైట్. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అవసరం లేని పని కూడా మనం చేసాం అనమాట. అంటే మన టైంని వేస్ట్ చేసుకున్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ గురించి నేర్చుకుందాం. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, మనము ఇఫ్ స్వైప్ అప్ అంటే మనం స్వైప్ అనేది చేసాం. సో స్వైప్ అప్ చేస్తే ఏమైంది? అప్లికేషన్ పేజ్ విల్ బి ఓపెన్. అంటే అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇందులో చాలా అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేశాక ఇంకొక కండిషన్ ఏంది? ఇఫ్ క్లిక్ అంటే దిస్ బటన్, ఇదేంటిది? ప్లే స్టోర్. సో ప్లే స్టోర్ అనేది క్లిక్ చేస్తే మనము ప్లే స్టోర్ విల్ బి ఓపెన్. అంటే ఇఫ్ ఇక్కడ 2 కండిషన్స్ అనమాట. అంటే ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేసిన? ఫస్ట్ కండిషన్ ఏంటిది? స్వైప్ అప్ చేస్తే ఏమైంది? అప్లికేషన్ పేజ్ అని వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ మనము దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది?
ప్లే స్టోర్ విల్ బి ఓపెన్. అంటే రెండు కండిషన్స్ అనమాట. ఫస్ట్ ఒకటి స్వైప్ అప్ చేయడం, ఇంకోటి క్లిక్ చేయడం. సో ఒక కండిషన్ లో ఇంకొక కండిషన్ అనేది చేసి మనం డెసిషన్ అనేది తీసుకుంటే సో దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో ఇక్కడ మనము స్వైప్ అప్ చేయలేదు అండ్ ప్లే స్టోర్ ఐకాన్ ని క్లిక్ చేయలేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే స్వైప్ అప్ అంటే అప్లికేషన్ పేజ్, నెక్స్ట్ క్లిక్ చేస్తే ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఇదే చేయకపోతే ఏమవుతుంది, హోమ్ పేజ్ లో ఉంటాం. సో దట్ ఈస్ ద ఎల్స్ బ్లాక్ అనమాట. ఇఫ్ స్వైప్ అప్ అప్లికేషన్ పేజ్ విల్ ఓపెన్, ఎల్స్ ఇఫ్ ప్లే స్టోర్ ఐకాన్ క్లిక్డ్ ప్లే స్టోర్ విల్ బి ఓపెన్, ఎల్స్ సేమ్ హోమ్ పేజ్, సింపుల్. సో దిస్ ఇస్ ద నెస్టెడ్ ఇఫ్ అనమాట. అంటే ఇఫ్ కండిషన్ లో ఇంకొక ఇఫ్ కండిషన్ వాడితే మనము దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్సీ ఫ్లాడర్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఎల్సీ ఫ్లాడర్ గురించి నేర్చుకున్నాం. సో ఎల్సీ ఫ్లాడర్ అంటే లాడర్ గురించి తెలుసు కదా, లాడర్లో ఏముంటాయి, స్టెప్స్ ఉంటాయి అనమాట. మేబీ 10-20 స్టెప్స్ ఉంటాయి. సో ఇలా ఇందులో కూడా అలానే ఇఫ్ అనేది ఎన్నిసార్లు అయినా వాడవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇఫ్ స్వైప్ అప్. సో మన ఫోన్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ లెక్క తీసుకోండి. సో ఫస్ట్ ఏంటిది, స్వైప్ అప్ చేస్తే ఏమది, అప్లికేషన్ పేజ్ విల్ ఓపెన్. నేను స్వైప్ చేయను అంటే ఎల్స్ ఇఫ్ అంటే ఇది ఎగ్జిక్యూట్ చేయట్లేదు, అంటే ఇది కండిషన్ అనేది ట్రూ చేయట్లేదు. ఏం చేస్తున్నా, సి షార్ప్ క్లిక్ అంటే ఇక్కడ సి షార్ప్ ఐకాన్ ఉంది కదా, సో ఐకాన్ ఏం చేస్తున్నా అంటే క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే ఏమవుతుంది, సి షార్ప్ కంపైలర్ విల్ ఓపెన్. సో సి షార్ప్ అనే కంపైలర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒకవేళ ఎల్స్ ఈ రెండు చేయలేదు, స్వైప్ అప్ చేయలేదు, సి షార్ప్ ని క్లిక్ చేయలేదు, సో ఏమవుతుంది, స్టేట్ హోమ్ పేజ్. సో అదనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక కండిషన్ ఇఫ్ స్వైప్ అప్ చేస్తే ఏమవుతుంది, అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమిటి, ఒకవేళ అది చేయకుండా సి షార్ప్ అనే ఐకాన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, సి షార్ప్ కంపైలర్ ఓపెన్ అవుతుంది. సో అది కూడా చేయకుండా ఏమవుతుంది, స్టేట్ హోమ్ పేజ్ అనమాట. సో ఈ ఇఫ్లో ఏంటి, ఒక కండిషన్ ఇస్తాం, స్వైప్ అప్ ఆర్ నథింగ్. సో మేబీ స్వైప్ అప్ చేయొచ్చు, లేకపోతే ఏం చేయకుండా ఉండాలన్నమాట. సో నెస్టెడ్ ఇఫ్లో ఏంటి, ఒకసారి స్వైప్ అప్ చేసినాక మళ్ళీ దాంట్లో ఇంకోటి అనమాట. సో అప్లికేషన్ పేజ్ ఓపెన్ అయింది, దాంట్లో ఇంకోటి క్లిక్ చేస్తే ఇంకొక ఐకాన్ అనేది ఓపెన్ అయింది. ఎల్సీ ఫ్లాట్లో ఏంటంటే రెండు కండిషన్స్ ఉంటాయి, మేబీ ఎక్స్ప్లిసిట్గానే రెండు కండిషన్స్ ఉంటాయి. సో ఆ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం చూస్ చేసుకుంటావు, స్వైప్ అప్ చేస్తావా లేకపోతే వేరే ఐకాన్ని క్లిక్ చేస్తావు అన్నమాట. సో ఇవి కండిషన్స్ అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ అండ్ ఎల్సీ ఫ్లాడర్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనమాట. సో వీటిలో డిఫరెన్స్ ఏంటంటే ఇఫ్ ఆర్ ఇఫ్ ఎల్స్ వచ్చేసి ఒక కండిషన్ ఉంటుంది, అది ట్రూ అయితే ఇఫ్ లో ఉన్న కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్న కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో అంటే కండిషన్ ఇన్సైడ్ ద కండిషన్ అనమాట. సో ఒక ఇఫ్ కండిషన్ లో ఇంకొక ఇఫ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో ఎల్సీ ఫ్లాడర్ అంటే ఇట్లా గ్రూప్ ఆఫ్ కండిషన్స్ అనమాట. సో అందులో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేయొచ్చు మన ఇష్టం అనమాట. సో ఇక్కడ మేబీ ఫోన్లో సి షార్ప్ ఉంది, C++ ఉంది, సి షార్ప్ C++ కాబట్టి సి కంపైలర్ ఇంకోటి అండ్ పైథాన్ ఒకటి. సో ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఇంకొక ఎల్సిఫ్ రాసుకోవచ్చు అనమాట. సో ఎల్సిఫ్ సి షార్ప్, ఎల్సిఫ్ C++, ఎల్సిఫ్ పైథాన్. సో ఇట్లాంటివన్నీ రాసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. అంటే ఎల్సిఫ్ అనేది ఎన్నైనా వాడవచ్చు. సో ఎల్సిఫ్ లాడర్ కదా, లాడర్ మేబీ పెద్ద ఉండొచ్చు, చిన్న లాడర్ ఉండొచ్చు. సో ఇలాగే ఇందులో కూడా ఎన్నైనా ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ వాడచ్చు, వాడకపోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఇది ఎల్సిఫ్ అనేది. ఓకే, ఇప్పుడు మనము జనరల్గా అందరికీ ఇఫ్ ఎల్స్ గురించి వచ్చే కొన్ని క్వశ్చన్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈజ్ ఇట్ నెసెసరీ టు పుట్ ఎల్స్ పార్ట్. సో అంటే ఇందాక ఎగ్జాంపుల్ చూసాం కదా, సో ఎల్స్ పార్ట్ అనేది ఖచ్చితంగా పెట్టాలా అంటే ఐ సెడ్ ఎస్ అండ్ నో. ఎందుకంటే ఎస్ అండ్ నో అంటున్నాను అంటే మన యూజర్కి అనేది మనము అవుట్పుట్ ఏమొస్తుందో ఖచ్చితంగా చెప్పాలి. అంటే యూజర్కి అనేది అవుట్పుట్ ఏంటో తెలియాలి అని అనుకుంటే, అంటే మన ఇచ్చిన కండిషన్ అనేది రాంగ్ అయింది. సో రాంగ్ అయినాక అవుట్పుట్ అనేది ఏంటో మన యూజర్కి తెలియాలి అనుకుంటే మనం ఎల్స్ పార్ట్ పెట్టాలన్నమాట. ఒకవేళ యూజర్కి తెలియాల్సిన అవసరం లేదు, మేబీ కరెక్ట్ అయితే ఒక కండిషన్ అనేది లేకపోతే ఒక స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. సో ఫాల్స్ అయింది అనుకోండి కండిషన్, ఏం కాదు, సో అది యూజర్కి తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటే ఎల్స్ పార్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ యూజర్కి తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా ఎల్స్ పార్ట్ అనేది పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2. సో ఇక్కడ వచ్చేసి మనము ఇనిషియల్గా n అనే వేరియబుల్కి 4 అనే వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి చెక్ చేసాం ఇఫ్ n ఈజ్ ఈక్వల్ 4, ప్రింట్ n ఈజ్ 4 అనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అవుతే ఇఫ్లోకి అంటే స్టేట్మెంట్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, n ఈజ్ ఈక్వల్ 4 అంటే ఇది రిలేషనల్ ఆపరేటర్, n అనేది 4 ఉందా లేదా చెక్ చేస్తుంది. సో అంటే n లో ఏముంది, 4 ఉంది. సో
ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే n అనేది 4 కి ఈక్వల్ గా ఉందా లేదా అనేసి. సో ఉంది కదా, సో n ఈజ్ 4 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. 5 ఇచ్చాం అనుకోండి, ఇది ఫాల్స్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తుంది, అంటే ఇది ట్రూ కాదనమాట. n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ట్రూ కాదు, ఫాల్స్ అవుతుంది. సో ఎల్స్ బ్లాక్ లో వస్తుంది. ఎల్స్ ఏంది, n ఈజ్ నాట్ 4 అంటే n అనేది 4 కి ఈక్వల్ గా లేదు అనేసి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో అండ్ ఇది కూడా సేమ్ అంతే, ఇన్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4. సో కరెక్ట్ అయితే ఇది ప్రింట్ అవుతాయి, ఎల్స్ అంటే ఒకవేళ రాంగ్ అవుతే ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళి ఇది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే కర్లీ బ్రేసెస్. దీనికి కర్లీ బ్రేసెస్ పెట్టడం వల్ల మేబీ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా అని అంటే ఐ షుడ్ ఆన్సర్ నో, ఏం డిఫరెన్స్ లేదు. సో ఇది సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట, కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. అండ్ అవుట్పుట్లో కూడా కొంచెం కూడా డిఫరెన్స్ అనేది రాదు. సో ఇక్కడ మళ్ళీ ఇంకో ఎరేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే దెన్ వై కర్లీ బ్రేసెస్? ఇక్కడ అదే అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ అదే అవుట్పుట్ వస్తుంది. సో కర్లీ బ్రేసెస్ ఎందుకు? సో దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, రెండిట్లలో సేమ్ కోడ్. int n is equal to int n is equal to 4, n is equal to 4. If n is equal to 4, if n is equal to 4, that's printf n is 4, printf n is 4, n plus plus n plus plus, printf percentile dn, printf percentile dn. సో కోడింగ్ అంతా సేమ్, కర్లీ బ్రేసెస్ పెట్టి ఇక్కడ కర్లీ బ్రేసెస్ లేవు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఇఫ్ n is equal to 4, print n is 4. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇస్తున్నాం, n లో 4 కనుక ఉంటే n ఈజ్ 4 అనేసి ప్రింట్ కావాలి. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో n ఈజ్ 4 అని అవుట్పుట్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంది, n ప్లస్ ప్లస్ అంటే ఏంది, n అనేది ఇంక్రిమెంట్ అవుతుంది 1 డిజిట్. ఇక్కడ ఎంత ఉంది, 4. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, మనకి 5 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. సో ఇక్కడ ఏంటి, n ఈజ్ ఈక్వల్ 4, n ఈజ్ ఈక్వల్ 4, కండిషన్ ట్రూ అయింది. ప్రింట్ ఆఫ్ n ఈజ్ 4 అనేది ప్రింట్ అవుతుంది, n ఈజ్ 4 అనేసి మనకి n ఈజ్ 4 అని ప్రింట్ అయింది. సో నెక్స్ట్ వచ్చి n ప్లస్ ప్లస్. సో n ప్లస్ ప్లస్ అయిన తర్వాత ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ n అంతా ప్లస్ ప్లస్ అయింది కాబట్టి 5. సో ఇక్కడ ఏ డిఫరెన్స్ కనిపించలేదు కదా. సో అసలు డిఫరెన్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏంటి, n ఈజ్ 5 అనమాట, n లో 5 ఉంది. సో కండిషన్ ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు 4 అనేసి చెక్ చేస్తున్నాం. సో n లో 4 ఉందా, లేదు కదా. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి, n ప్లస్ ప్లస్, 5 ప్లస్ ప్లస్ చేస్తే 6. సో 6 ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ఎక్కడ ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 5, ఎస్. n లో 4 ఉందా, నో, n ఈజ్ నాట్ హ్యావింగ్ 4. సో ఇది ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ ఏమైంది, ఈ కండిషన్ ట్రూ ఫాల్స్ అయింది కాబట్టి ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ డిఫరెన్స్ అర్థమైందా, ఇక్కడ ఏం అవుట్పుట్ వస్తుంది అంటే ఇది ఎగ్జిక్యూట్ కాదు కదా. సో ఏమంటే n లో 5 ఉంటుంది, ఇది ఎగ్జిక్యూట్ కాదు ఎందుకంటే ఇది ఈ బ్లాక్ లో ఉంది. సో ఇప్పుడు మనకేం ప్రింట్ అయింది, 5 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనము ఇఫ్ కండిషన్ లో ఒకటే సింగిల్ స్టేట్మెంట్ అనేది ఉంచాలనుకున్నాం అనుకోండి, సో మనకి కర్లీ బ్రేసెస్ అవసరం లేదు. ఇట్లా 2 కానీ లేకపోతే 2 కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ అనేవి మనం ఇఫ్ బ్లాక్ లో ఉంచాలనుకుంటే కర్లీ బ్రేసెస్ కావాలి. అప్పుడు ఇదంతా ఒక సెట్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమైంది, ఇఫ్ తర్వాత ఉన్న లైన్ ఒక్కటే ఇఫ్ కండిషన్ లోకి వస్తుంది అనమాట. సో ఇది ట్రూ అయినా కాకపోయినా ఈ ఒక్క లైన్ మాత్రమే ఇగ్నోర్ అవుతుంది. ట్రూ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఈ ఒక్క లైన్ మాత్రమే ఇగ్నోర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇఫ్ బ్లాక్ కి సంబంధించి ఇది ఒక్కటే, కర్లీ బ్రేసెస్ పెట్టలేదు కాబట్టి. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఈ n ప్లస్ ప్లస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, కర్లీ బ్రేసెస్ పెట్టాం అంటే ఇదంతా ఒక బ్లాక్. ఈ బ్లాక్ అనేది ఇఫ్ కండిషన్ కి సంబంధించింది అనమాట. సో ఇది ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతే ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, ఈ 2 ఎగ్జిక్యూట్ కావు. అది డిఫరెన్స్ అనమాట. సో మనం ఎప్పుడైనా ఇఫ్ కండిషన్ లో సింగిల్ స్టేట్మెంట్ పెట్టాలనుకుంటే కర్లీ బ్రేసెస్ అవసరం లేదు. కానీ ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనమాట, అంటే మేబీ 2 or 3 or more స్టేట్మెంట్స్ అనేవి మనం ఇఫ్ కండిషన్ లో పెట్టాలి అనుకుంటే మనం ఇట్లా కర్లీ బ్రేసెస్ ని యూజ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మనము ఇఫ్ గురించి, ఇఫ్ ఎల్స్ గురించి, నెస్టెడ్ ఇఫ్ గురించి అండ్ ఎల్స్ ఇఫ్ లాడర్ గురించి 4 టైప్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతారు షేర్ చేయండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ. ఖుదాఫిజ్.